భారత రాజకీయాల్లో ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఎర్రకోట మీద నుంచి 1925లో ప్రారంభమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఎదిగి క్రమశిక్షణ మారుపేరుగా ఈ దేశంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు సైన్యం కంటే ముందుండేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ ఒక శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భాన్ని దిగజారిన కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేయడం అనేటువంటిది బాధ్యత రాహిత్యం. 1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది. 1925లోనే కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కూడా ఈ దేశంలో ప్రారంభమైంది. 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ కనుమరుగైంది. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలో ఒక గొప్ప సంస్థగా బయటకు వచ్చింది. అనేక మంది గవర్నర్లు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలు, ఎంపీలను తయారు చేసినటువంటి ఒక గొప్ప సంస్థ ఆర్ఎస్ఎస్. కమ్యూనిస్టు పార్టీలు ఈరోజు సిపిఐ పార్టీ నారాయణ గారు గాని, కేరళ ముఖ్యమంత్రి పినరయన్ గాని సమాధానం చెప్పాల్సిన అంశం ఏంటంటే, చైనా భారత్కు వారొస్తే చైనాకు మద్దతు ఇచ్చేటువంటి కమ్యూనిస్టులు మీరు, ఈ దేశ ద్రోహులు. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ను జవహర్లాల్ నెహ్రూ సాక్షాత్తు రిపబ్లిక్ డే పేరేడుకు ఆహ్వానించిన విషయాన్ని మరిచిపోయినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి దేశద్రోహులుగా మారినటువంటి కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలు ఈరోజు ఆర్ఎస్ఎస్ ను, నరేంద్ర మోడీ గారిని విమర్శించడం సిగ్గుచేటని చెప్పి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది.